Guys, welcome to my YouTube channel Medha Panuganti. Welcome to another vlog. మీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ గోకర్ణ. ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత. ఐ మీన్ డిలే తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి గోకర్ణకి వెళ్తున్నాం. సో ఇట్ ఈస్ గోన్ బి యాక్చువల్లీ వీడియో షూట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గోకర్ణ ఈ మధ్య కొంచెం చాలా హైప్ అయింది కదా. సో ఐ వాంటెడ్ టు షో యూ ఇప్పుడు ఎలా ఉంది. ఐ మీన్ 2025లో గోకర్ణ ఎలా ఉంది అనేది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి బ్లాగ్ చేస్తున్నాను. సో ఇట్స్ బేసికలీ ఆఫ్ 3 days ట్రిప్. సో 3 daysలో మేము ఏమేమి కవర్ చేస్తున్నాం, యాక్చువల్లీ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఫుడ్ కానీ బీచెస్ కానీ టెంపుల్స్ కానీ ఎలా ఉన్నాయని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. యాక్చువల్లీ గోకర్ణ వెళ్ళేది నేను కూడా ఫస్ట్ టైమే. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ థింగ్స్ యాక్చువల్లీ మేము వెళ్ళేది 3 daysకే. సో ఈ 3 daysలో మేము కొన్ని ప్లాన్స్ చేసుకున్నాం. అంటే మరీ లాంగ్ వెళ్ళకూడదు, అలా అని స్ట్రెస్ అవ్వకూడదు, గోకర్ణ మొత్తం కవర్ చేశారని ఆవేశంగా వెళ్ళా కానీ అది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి మేము కొన్ని ప్లాన్ చేసుకొని ఈ ప్లేసెస్ ఈ డేస్లో చూడాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో మేము హోప్ ప్లాన్ చేసుకునే అన్నట్టు జరగాలి. అక్కడ ఏమేమి కవర్ చేస్తామో ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడైతే నేను లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. ఇట్స్ టైమ్ అరౌండ్ 2:30 అవుతుంది. ఐ హ్యావ్ టు లీవ్ బై 3. సో మేము వెహికల్తోనే వెళ్తున్నాం. యాక్చువల్లీ 5 members వెళ్తున్నాం. ఓన్ వెహికల్లోనే వెళ్తున్నాము. ఐ మీన్ సెల్ఫ్ డ్రైవ్. సో లెట్స్ సీ హౌ ద జర్నీ గోస్. ఇప్పుడైతే నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను 3 days ట్రిప్కి మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ ద లగేజ్. నేను జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ కేస్ తీసుకున్నాను, ఎందుకంటే 3 days ట్రిప్పే కాబట్టి. నేను ఒక శారీ పెట్టుకున్నాను, ఎందుకంటే మహాబలేశ్వర్ టెంపుల్ ఉంటుంది కదా చూద్దామని చెప్పి. అండ్ కొన్ని నైట్ సెట్స్ అండ్ 2 frocks అండ్ నైట్ వేర్ కుర్తీస్ అలా పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్. అంతే. ఇటు సైడ్ క్లాత్స్ పెట్టుకున్నాను అండ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, షాంపూస్ ఉంటాయి కదా, షాంపూ కానీ ఆరల్స్, బాడీ వాష్ ఇక్కడ పెట్టుకున్నాను. టూత్పేస్ట్ అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. అండ్ జస్ట్ ఒక హెయిర్కి మాత్రం బ్లో డ్రై టూల్ ఒకటి తీసుకెళ్తున్నాను నేనైతే. అండ్ ట్రైపాడ్, ఎలాగో వ్లాగ్ షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ట్రైపాడ్. అండ్ దిస్ ఈజ్ మై మేకప్ బ్యాగ్. ఒక జస్ట్ హ్యాండ్ మాయిశ్చరైజర్, బాడీ మాయిశ్చరైజర్, ది లైట్, స్పేర్ గాగుల్స్, టవల్ అండ్ ఒక స్పేర్ ఒకటి బెడ్షీట్ పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ అక్కడ మనకి స్టేలో బెడ్షీట్స్ ఏమైనా నచ్చకపోతే మనకు ఉండాలని చెప్పి ఒక బెడ్షీట్ పెట్టుకున్నాను. అండ్ అడిషనల్ ఫుట్వేర్. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి నా డైలీ థింగ్స్ లైక్ వాలెట్, ఫేస్ వాష్, టూత్పేస్ట్ ఇందులో పెట్టుకున్నాను. మొబైల్స్, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్ ఇందులో పెట్టుకుంటున్నాను. అండ్ మెడిసిన్స్ కూడా. మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ టైంలో మనకు హెల్ప్ అవుతుందో తెలీదు. సో కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ పెట్టుకుంటే బెటర్. అండ్ దిస్ ఈజ్ ద ఫుడ్ ఐఎమ్ క్యారింగ్. ఫుడ్ కూడా ఎక్కువ క్యారీ చేయట్లేదు, జస్ట్ ఈ నైట్ వరకు ఏదో తినాలి కాబట్టి జస్ట్ చాలా లైట్ ఫుడ్ తీసుకెళ్తున్నాము. జస్ట్ సింపుల్గా ప్యాక్ చేసుకున్నాను, ఎక్కువ హడావుడి లేదు. చిన్న బ్రీఫ్ కేస్లోనే ప్యాక్ చేసుకున్నాను. అసలు ఇది కూడా ఎక్కువేమో అన్న ఫీలింగ్. అంత అసలు అనుకొని ఎందెందో అనుకొని పెట్టుకుంటాము మనం ట్రిప్ పరంగానే. అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి, అలా రెడీ అవ్వాలని పెట్టుకుంటాం, కానీ అవి ఏవి వర్కౌట్ అవ్వవు. ఐ నో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్. సో అందుకని ఆవేశపడకుండా ఏవి ఇంపార్టెంటో అక్కడ, అంటే మనం అనుకుంటాం కానీ అన్ని డ్రెస్సెస్ మనం వేసుకోలేం. సో ఏవైతే క్యూట్గా అనిపిస్తాయి, ఇంపార్టెంట్ ఇవి వేసుకుంటాం పక్కా అనిపిస్తాయో అవి మాత్రమే తీసుకెళ్తున్నాను. నైట్ డ్రెస్సెస్ ఇవైతే మ్యాండేటరీ, అవి తీసుకెళ్లాల్సిందే. సో ఫస్ట్ అయితే మేము అక్కడ ఫాల్స్, వాటర్ ఫాల్స్, కేవ్స్ అలా ఉన్నాయి. సో అవి చూద్దామని అనుకుంటున్నాం. ఈరోజు నైట్ బయలుదేరితే మేము నెక్స్ట్ టుమారో మార్నింగ్ దిగుతాం. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ ఇవన్నీ పెట్టుకోలేదు. అందుకే నేనైతే ఇలా కంఫర్ట్గా ఒక టీషర్ట్ విత్ ట్రౌజర్ వేసేసుకున్నాను కంఫర్ట్గా ఉండేటట్టు. మళ్ళీ అదే చెప్తున్నాం కదా, చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ అనేది హెడ్లోన్స్ తీసేయాలి. సో ఇప్పుడు వేసుకెళ్ళింది మళ్ళీ రేపు వేసుకోవద్దు అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నామంటే అది కాని పని. అందుకోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ ఇదే డ్రెస్ మీద రేపు కూడా తిరుగుదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే స్టే మాకు రేపు ఈవినింగ్ నుంచి ఇచ్చారు. సో ఈవినింగ్ వరకు మాకు ఎక్కడ డ్రెస్ చేంజింగ్ ఆప్షన్స్ ఉంటే చేంజ్ చేసుకుంటాం, లేకపోతే మనం చేంజ్ చేయలేం కదా. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడే ఇలానే వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేసరికి వీ హర్డ్ గోకర్ణలో యాక్చువల్లీ చాలా కెఫేస్, మంచి ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయంట. బట్ స్టిల్
ఈ రోజుకి మాత్రం హెవీగా తిని వెళ్ళడం బెటర్ కాదని చెప్పి ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు లైట్గా వెళ్ళడమే బెటర్. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అరౌండ్ 5 or 6 PMకి అలా. నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కర్ణాటక రానంత వరకు మా జర్నీ చాలా స్మూత్గా జరిగింది. ఎందుకంటే కర్ణాటక రోడ్స్ వర్ వెరీ బ్యాడ్, చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ డే 6 AM వరకు మేము గోకర్ణ రీచ్ అయ్యాం. విత్ ఆల్ ద ట్రీస్ అరౌండ్, ఆ ఘాట్ రోడ్స్ మధ్యలో వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. గోకర్ణ ఇస్ ఆల్ సరౌండెడ్ విత్ ట్రీస్ అండ్ వాటర్. సో మాకు యాక్చువల్లీ యానా కేవ్స్ వెళ్ళాలని ప్లాన్. దారిలో ఎందుకో ఈ బ్రిడ్జ్ కనిపించింది అండ్ ఇట్ వాజ్ సన్ రైజ్ టైం. ఆ వ్యూ చాలా ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్గా అనిపించింది. సో ఇట్ వాజ్ సన్ రైజ్ టైం కాబట్టి పిక్చర్స్ కూడా బాగా వస్తాయని వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ పిక్చర్స్ దేర్. అండ్ నెక్స్ట్ వీ హెడెడ్ బ్యాక్ టు యానా కేవ్స్. సో వీ కెన్ సే దిస్ ఇస్ డే 1 ఇన్ గోకర్ణ. మేము 6 AM వరకు రీచ్ అయ్యాం కాబట్టి మాకు డే అంతా కూడా చాలా టైం ఉంది అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. యానా కేవ్స్ వెళ్ళగానే అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి దెన్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత యానా కేవ్స్ చూడడానికి వెళ్ళాము. యాజ్ యూజువల్ అన్ని కేవ్స్ లానే యానా కేవ్స్ కూడా అంతగా చూడడానికి ఏముండదు. వీ హ్యావ్ టు రోమ్ అరౌండ్. సో మంచిగా తినేసి వెళ్తేనే బెటర్ అని వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ చూడడానికి వెళ్ళాము. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాకింగ్ ఇన్ ద కేవ్స్. ఇట్ వాస్ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్తాను, ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళాం అండ్ మాకు టైం ఉంది. ఫస్ట్ యానా కేవ్స్ కంప్లీట్ చేసుకుంటేనే బెటర్ అని అనిపించింది. కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అయితే కాదు ఇది, జస్ట్ రోమింగ్ అరౌండ్ ద కేవ్స్. దీనికి ఎంట్రీ టికెట్ మనకు 10 rupees per person ఉంటుంది. బట్ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయి. గోకర్ణ మొత్తం కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. యానా కేవ్స్లో 1.5 hour టైం స్పెండ్ చేసి వీఆర్ హెడ్డింగ్ నెక్స్ట్ టు విభూది వాటర్ ఫాల్స్. ఒక 10 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది. విభూది వాటర్ ఫాల్స్కి వచ్చాం. యానా కేవ్స్లో ఓకే, కానీ కొంచెం నడిచి ఒప్పుకుండాలి. మంచిగా తినేసి విభూది వాటర్ ఫాల్స్ కానీ యానా కేవ్స్కి మాత్రం వెళ్ళాలి, అది మాత్రం అర్థమైంది. అండ్ ఇవి ఘాట్ రోడ్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో కొంచెం హెవీ వెహికల్స్లోనే రావాలి, నార్మల్ వెహికల్స్లో వస్తే అవి ఎక్కువ, బండ్లు ఎక్కువ. సో ఈ ముందు ప్లాన్ చేసుకొని రండి వచ్చేటప్పుడు. చూడండి పాయింట్స్. పోదాం. సెకండ్ లొకేషన్ ఇన్ డే 1 వచ్చేసి విభూది వాటర్ ఫాల్స్. చాలా బాగా అనిపించింది. వీ హ్యాడ్ రియలీ గుడ్ టైమ్. మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరు, సో వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అక్కడే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వీ ఆర్డర్డ్ మ్యాగీ. బెస్ట్ థింగ్ ఇన్ గోకర్ణ వచ్చేసి ఫెసిలిటీస్. ఫస్ట్ అయితే మేము మ్యాగీ ఫినిష్ చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వీ హెడెడ్ నెక్స్ట్ టు రెసార్ట్. ఈ రెసార్ట్ గురించి నేను పర్టికులర్గా మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా అంతే బాగుంది. దిస్ ఇస్ సన్నీ సెరెనిటీ రెసార్ట్. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను స్క్రీన్ పైన. ఇది మాకు గోకర్ణ మెయిన్ బీచ్ కి ఒక 3 kilometers డిస్టెన్స్ లో ఉంది. మాకు 650 per person per night పడింది, విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. అసలు ఏ రెసార్ట్ కూడా గోకర్ణలో విత్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఇవ్వలేదు అండ్ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. అన్ఫార్చునేట్గా మేము రూమ్ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. బట్ లుక్ ఎట్ ద నైట్ వ్యూ, చాలా కంఫర్టబుల్ స్టే అని చెప్తాను అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఫ్యూ అవర్స్ రెసార్ట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. ఇది మనకి గోకర్ణ మెయిన్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ మేమున్న రెసార్ట్కి ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉంది. ఆ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి స్వయంభూ లింగం ఉంటుందంట. అన్ఫార్చునేట్గా కెమెరాస్ అలౌడ్ లేదు ఆ టెంపుల్లో, సో అందుకని ఏం వీడియోస్ ఆర్ ఫొటోస్ తీసుకోలేకపోయాను. టెంపుల్ దర్శనం అయిపోయాక గోకర్ణ మెయిన్ బీచ్కి వెళ్ళాము. ఐ వాజ్ లిటరలీ క్రేవింగ్ ఫర్ బీచ్. అంత నైట్ అసలు ఏం కనిపించదు అన్నా కానీ అలల సౌండ్ కోసమైనా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్. బీచ్లో ఐ వాజ్ ఆల్ అలోన్ అండ్ స్పెండింగ్ మై క్వాలిటీ టైం. ఒక 1 hour వరకు బీచ్లోనే ఉండుంటాను. దట్ మచ్ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ బీచ్. బీచ్ చూడడం అయిపోగానే స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసేసాం. అలా కొంచెం షాపింగ్ కంప్లీట్ చేసుకొని హియర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ వర్ హ్యావింగ్ ఫన్. దెన్ నెక్స్ట్ రిసార్ట్కి వెళ్ళిపోయాం అండ్ దిస్ ఈస్ డే 2 ఇన్ గోకర్ణ. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే మృద్రేశ్వర్ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. మేమున్న ప్లేస్ నుంచి మృద్రేశ్వర్ టెంపుల్ 70 kilometers డిస్టెన్స్లో ఉంది, అందుకే అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. సో దట్ పబ్లిక్ రాకముందే మాకు దర్శనం ఈజీగా అండ్ ప్లెజెంట్గా అవుతుంది అని చెప్పి. అనుకున్నట్టే మేము వెళ్ళేసరికి ఎక్కువ పబ్లిక్ లేరు అండ్ దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. మృద్రేశ్వర్ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి శివ స్టాచ్యూనే. చుట్టూరా బీచ్ మధ్యలో ఇంత పెద్ద శివ స్టాచ్యూ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ దేర్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి ఆ బీచ్ దగ్గర. మాకు మృద్రేశ్వర్ టెంపుల్లో 9 AM వరకు దర్శనం, ఫొటోస్ దిగడం అంతా అయిపోయింది. సో క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని 1 hour బోట్ రైడ్కి స్టార్ట్ అయ్యాము.
రుద్రేశ్వర టెంపుల్ నుంచి హొన్నావర్ మనకి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. వన్స్ హొన్నావర్ రీచ్ అయ్యాక అక్కడ బోటింగ్ గురించి చాలామంది చాలా ప్యాకేజ్ డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. బట్ మాకు ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండడం వల్ల మేము ప్రీ బుక్ చేసుకున్నాం. మాకు 5 పీపుల్కి 1200 రూపీస్ పడింది. ఐ మీన్ ఒక బోట్కి 1200 రూపీస్ పడింది. ఈ బోట్ రైడ్ అంతా కంప్లీట్ 1 అవర్ ఉంటుంది. వీ కెన్ టేక్ నైస్ పిక్చర్స్ అండ్ వీడియోస్ హియర్. అంటే ఏదో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే ఈ బోట్ రైడ్. అండ్ ఇట్ వాస్ టోటలీ వర్త్ ఇట్. థర్డ్ లొకేషన్ అండ్ డే 2 వచ్చేసి మీర్జాన్ ఫోర్ట్. ఇవన్నీ మేము రిటర్న్ మళ్ళీ ఓమ్ బీచ్కి వెళ్ళే దారిలో ఉన్నాయి కాబట్టి కవర్ చేసుకుంటూ వెళ్ళాము. ఈ ఫోర్ట్కి వచ్చేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ ఎండ మాత్రం చాలా పీక్స్లో ఉంది. అసలు ఏం చూడలేము. ఇట్స్ బేసికలీ నథింగ్. యానా కేవ్స్ ఎలానో ఇలానే గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉంటుందో మీర్జాన్ ఫోర్ట్ కూడా అంతే. జస్ట్ వెళ్ళి కొన్ని పిక్చర్స్ కొన్ని వ్యూ పాయింట్స్ చూడడానికి మాత్రమే వెళ్ళాము. ఇక్కడైతే ఎక్కువసేపు లేము. మేబీ ఒక 30 మినిట్స్ ఉండుంటాం అండ్ ఎండకు తట్టుకోలేక రిటర్న్ అయిపోయాం. రిసార్ట్లో ఫ్యూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ సన్సెట్ టైంకి మళ్ళీ గోకర్ణ మెయిన్ బీచ్కి వచ్చాం. ఎందుకంటే ముందు రోజు నైట్ నాకు అసలు బీచ్ చూసినట్టే అనిపించలేదు అండ్ వీ రియలీ హ్యాడ్ గుడ్ టైం. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఆడుకుంటూనే ఉన్నారు. నైట్ అయ్యేంత వరకు మేము ఆ బీచ్లోనే చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ ఫుడ్ గురించి వచ్చేసరికి నాకు పర్సనల్గా ఈ రెస్టారెంట్ బాగా నచ్చేసింది. గోకర్ణ ఫుడీస్ అని గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. డే 3 ఇన్ గోకర్ణ. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ఓమ్ బీచ్ విచ్ ఇస్ 7 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ గోకర్ణ మెయిన్ బీచ్. ఇది లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్. సో అందుకని రూమ్స్ చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసరికి 11 అలా అయ్యింది. నాకు గోకర్ణలో మెయిన్గా నచ్చింది ఏంటంటే బీచెసే. చాలా నీట్ అండ్ ప్లెజెంట్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఓమ్ బీచ్కి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైనా వాటర్ రైడ్స్ చేద్దామని చెప్పి. బట్ మేము రాంగ్ టైంలో వచ్చాము. 11-12కి ఆ టైంలో ఎండ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వాటర్ రైడ్స్ ఉండవు. సన్సెట్ టైంలోనే వాటర్ రైడ్స్ ఉంటాయంట. సో ఇంక చేసేది ఏం లేక అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ గోకర్ణ మెయిన్ బీచ్కి వచ్చేసి చిన్న షాపింగ్ అలాంటివైనా కంప్లీట్ చేసేసుకొని అక్కడే సేమ్ గోకర్ణ ఫుడీస్కి వెళ్ళి మేము లంచ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. సో 2 days మేము గోకర్ణ ఫుడీస్ రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఒకవేళ గోకర్ణ వెళ్తే డెఫినెట్గా ఆ రెస్టారెంట్ మాత్రం ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీలో ఒక్కరికైనా ఈ వ్లాగ్ హెల్ప్ఫుల్ అయితే ఐల్ బీ వెరీ హ్యాపీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.